నా ప్రేమ నీకోసమే 8వ చాప్టర్. శివతో చాటింగ్ ఆపేశాక హాయ్ అని అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది ఇందుకి. ఎవరిది నెంబర్ అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది. డీపీ చూడగానే దక్ష అని అర్థమవుతుంది. ఇందు మెసేజ్ చూసింది అని అర్థమైన దక్ష, ఏంటి ఇంతసేపు పడుకోకుండా ఆన్లైన్లో ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ చూసి మండిన ఇందు, నాకు కాబోయే మొగుడితో మాట్లాడుతున్నా, నీకేంటి నొప్పి విత్ కోపం ఇమేజ్తో సెండ్ చేస్తుంది. అది వెటకారం అనుకున్న దక్ష, నేను అంటున్నది ఇప్పుడు చాట్ చేస్తుంది కాదు, నాకన్నా ముందు ఎవరితో చేశావు అని అడుగుతాడు. అంటే నేను ఇన్ని కాబోయే మొగుడు అన్నానని ఫీల్ అవుతున్నాడు అనుకుంటా బిడ్డ, నా పెళ్ళి అయిపోయాక ఏమైపోతాడో ఏంటో అని ఆలోచిస్తుంది. ఇందు నుంచి రిప్లై రాక ఏం ఆలోచిస్తున్నావు అని మెసేజ్ పెడతాడు. నోటిఫికేషన్ సౌండ్కి తేరుకున్న ఇందు, అయినా నేనెవరితో మాట్లాడితే నీకేంటి, నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటాను, అయినా నా నెంబర్ నీకెలా తెలుసు అంటూ మెసేజ్ పెడుతుంది. హహహహా, ఈ రోజుల్లో ఒకరి నెంబర్ తెలుసుకోవడం అంత కష్టం కాదులే బేబీ అని, రేపు వస్తున్నావా లేదా కాలేజ్కి, అసలే నిన్ను చూడక ఒక రోజంతా ఎలా గడిపానో తెలియట్లేదు అని మెసేజ్ చూడగానే, ఇంకా వీడితో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనుకొని ఇంకోసారి నాకు మెసేజ్ చేస్తే బాగుండదని మెసేజ్ చేసి దక్ష నెంబర్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసేసింది రాక్షసి అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి నిద్రకి ఉపక్రమిస్తాడు విత్ ఇందు ఆలోచనలతో. ఇక్కడ ఇందు బ్రెయిన్ మాత్రం ఇటు కాసేపు శివ గురించి కాసేపు దక్ష గురించి ఆలోచిస్తూ బ్రెయిన్ను బేజా ఫ్రై చేసేస్తుంది. తర్వాత రోజు నుంచి ఇందు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం, తనకి పెళ్లి ఫిక్స్ అయిందని దక్షకి అనుమానం రాకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్త పడుతుంది. కానీ అప్పటికే ఇందులో మార్పుని దక్ష గమనిస్తాడు, కానీ అంత పట్టించుకోడు. ఏదైనా ఎగ్జామ్స్ అయ్యాక చూసుకోవాలి అని అనుకుంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. ఇందు కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్స్ మీదే ఉంటుంది. దక్ష అటు ఇందు మీద ఇటు ఎగ్జామ్స్ రెండింటినీ మేనేజ్ చేస్తాడు. ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన వారం రోజులకే శివ ఇందుల పెళ్లి డేట్ ఫిక్స్ అవుతుంది. ఎగ్జామ్స్ లాస్ట్ రోజు ఇందు ఎగ్జామ్ రాసి ఫ్రీ బర్డ్ అన్న సంతోషంతో తాన్వితో కలిసి కాసేపు బయట టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. వాళ్ళు వెళ్తుండగా వినయ్ని తీసుకుని వాళ్ళకి ఎదురొస్తాడు దక్ష. దక్షని చూడగానే ఇందులో అసహనం, కానీ ఈ ఒక్కసారి భరిస్తే రేపటి నుండి వీడి గోల ఉండదని ఏంటి అని అడుగుతుంది. దక్ష ఇందు పక్కన ఉన్న తాన్విని చూస్తాడు. ఆ చూపుకి తాన్వి, నేనక్కడ వెయిట్ చేస్తాను రావే అని అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వినయ్ని లాక్కెళ్తుంది. హే, ఏంటేది ఇలా లాక్కొస్తున్నావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని తాన్వి చేతుల్లోంచి తన చేతిని విడిపించుకుంటాడు వినయ్. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, నేను నీకు ప్రపోజ్ చేసి ఎన్ని రోజులైంది, ఇంకా నీ రిప్లై లేదేంటి అని అరుస్తుంది. ఓ తగ్గు, నేను అప్పుడే చెప్పినా కదా నాకు ఈ లవ్వు కొవ్వు అంటే ఇష్టం లేదని అని అనగానే, మరి నేనంటే ఇష్టమా అని అడుగుతుంది. ఏంటి మెంటలా నీకు, లవ్ అంటేనే ఇష్టం లేదంటే నువ్వంటే ఇష్టమా అని అడుగుతావేంటి అని అంటాడు వినయ్. అయితే నీకు నేనంటే ఇష్టం లేదంటావు, ఎస్. నన్ను ప్రేమించట్లేదంటావు, ఎస్. నన్ను పెళ్లి చేసుకోను అంటావు, ఎస్ 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 అని వినయ్ అరుస్తూ ఉండగానే తాన్వి ఆ అరుపులు బయటికి రాకుండా తన లిప్స్తో వినయ్ లిప్స్ క్లోజ్ చేసేస్తుంది. తొలి ముద్దుకి షాక్ అయిన వినయ్ స్టాచ్యూలా ఉండిపోతే కాసేపటికి వదిలేసిన తాన్వి, వీడేంటి ఇలా కరెంటు షాక్ కొట్టిన కాకిలా ఉన్నాడు అని వినయ్ భుజం మీద చెయ్యేసి ఓయ్ అని కదిలిస్తుంది. అని ఉలిక్కిపడి తేరుకున్న వినయ్ కాస్త అయోమయంతో చూస్తుంటే, నన్ను కాదని నీ లైఫ్లోకి వేరే ఎవరైనా తెచ్చుకున్నావంటే చంపేస్తా, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఇందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదేమో ఇక్కడ చంపేస్తా అంటుంది, మరి అక్కడ వాడేం చేస్తున్నాడో అనుకుంటూ ఆలోచనల్లో పడతాడు వినయ్. ఈ తాన్వి చూడు, నాకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసి కూడా వీడి దగ్గర ఎలా వదిలేసి వెళ్ళిందో అని నోట్లో గునుక్కుంటూ ఉంటుంది. దక్ష ఆ గొనుగుడును చూస్తూనే తన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్తాడు ఎవరు లేని చోటుకి. హే, ఏం చేస్తున్నావు, వద్లు అంటుంది ఇందు. అసలేంటి నీ దౌర్జన్యం, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఆ రోజు బిహేవ్ చేసినట్టు చేయడానికా అని కోపంగా అడుగుతుంది. అలా ఇందు మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా ఇందుని హక్ చేసుకుంటాడు గట్టిగా.
షాక్లోకి వెళ్తుంది ఇందు. చూడు ఇందు, ఇంకా మనం కాలేజ్లో కలవడం కుదరదు. అలా అని నేను నీకు దూరంగా ఉండలేను. అందుకే నేను రేపు మా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో మన విషయం చెప్పి మన పెళ్లి గురించి మీ పేరెంట్స్తో మాట్లాడడానికి మీ ఇంటికి వాళ్ళని తీసుకొని వస్తాను. తొందరగా పెళ్లి చేసుకుందాం. ఇంకా మన మధ్య దూరం నేను భరించలేను అని ఎమోషనల్గా చెప్తాడు. ఇందు మైండ్ మొద్దుబారిపోతుంది. అసలే హక్ చేసుకున్నందుకు తట్టుకోలేకపోతుంటే అతని మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. తన నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి తనని వదిలి తన వైపు చూస్తాడు. ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు ఇందు మొహంలో. ఇప్పుడు నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు. పెళ్లి చేసుకున్నాక ఎలాగో నీ భర్తను ప్రేమిస్తావు కదా, ఆ భర్తను నేనే అవ్వాలి అనుకుంటున్నాను. అలా అయినా నీ ప్రేమని పొందితే చాలు అని ఇందు నుదుటి మీద కిస్ చేసి స్మూత్గా చెప్తాడు. ఇందు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఏదైనా మాట్లాడిందు అంటాడు. నేను వెళ్ళాలి అని అంటుంది. ఎందుకో ఆ క్షణం ఆ మాటకి చాలా బాధేస్తుంది దక్షకి. ఎందుకు నా ఫీలింగ్స్, నా ప్రేమ తన మనసుకు చేరట్లేదు అని అనుకుంటూ ఇందుకు దారిస్తాడు వెళ్ళమని. ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మౌనంగా. వెళ్తున్న ఇందుని చూస్తూ ఉంటాడు దక్ష నీరు నిండిన కళ్ళతో. అక్కడి నుంచి వచ్చిన ఇందు తాన్విని కలిసి నేనిప్పుడు ఎక్కడికి రాలేను, ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మా ఏంటిది, నేనేమన్నా చిన్న పిల్లాడినా ఇలా దిష్టి తీస్తున్నావు అని అంటాడు దక్ష వాళ్ళ అమ్మ పుష్పగారితో. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మకి చిన్నపిల్లలే. అయినా ఎవరు చూసినా నీకు ఇలా దిష్టి పెట్టేస్తారు, అలాంటి మొహం నాకు అన్నేది అంటూ దక్షకి మెటకలు విరుస్తారు. వాళ్ళ అమ్మని అలా చూస్తూ సంతోషంగా హక్ చేసుకుని మిస్ యూ అమ్మా అని చెప్తాడు. ఏరా అమ్మనే మిస్ అయ్యావా, ఈ నాన్నని మిస్ అవ్వలేదా అని అంటారు నరేంద్ర గారు. ఎవరైనా ప్రశాంతతని మిస్ అవుతారు కానీ విసుగుని మిస్ అవుతారా అంటూ వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటాడు దక్ష. అంటే ఏంట్రా, నేను నిన్ను విసుగుస్తున్నానా అంటాడు భుజం మీద ఒక్కటి చర్చి. ఇదే విసుగంటే మరి, అమ్మ చూడు ఎలా చేసిందో, నువ్వు చూడు ఎలా చేస్తున్నావో అని. అమ్మా ఫ్రెష్ అయి వస్తా, నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసి పెట్టు అని తన రూమ్కి వెళ్తాడు. చూసావా నీ కొడుకుని, నేను విసుగునంట, నువ్వేమో ప్రశాంతత వంట అని అనగానే వాడికి తెలియదులేండి, నిజాలు వాళ్ళ మొహం మీద చెప్తే ఫీల్ అవుతారని అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది పుష్పగారు. అవునవును అని తర్వాత ఆమె ఏమన్నదో అర్థమయ్యి ఈ తల్లి కొడుకులకి నేనంటే లెక్క లేకుండా పోయింది అని తిట్టుకుంటూ ఆయన పనిలో పడతాడు. పైన దక్ష రూంలో ఏ అమ్మాయి గుర్తొస్తున్నానా నేను అని అనుకుని నవ్వి 2 రోజులు అయినా నా టార్చర్ లేదని సంతోషంగా ఉండి ఉంటావు కదా అని అనుకుంటాడు. మన పెళ్ళయ్యాక అంతకన్నా ఎక్కువ సంతోషంగా చూసుకుంటాను అని తనకి తానే మాట్లాడుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఏంటే ఎగ్జామ్స్ అయిపోయి సంతోషంగా పెళ్లి పనుల్లో పాల్గొంటావనుకుంటే నిన్నటి నుంచి ఏదోలా ఉన్నావేంటే అని ఇందుని అడుగుతారు రాధిక గారు. ఏం లేదమ్మా అని అంటుంది ఇందు. నిన్ను ఇలా ఎవరైనా చూస్తే నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాం అనుకుంటారు. అసలే ఈరోజు శివ ఫ్యామిలీ షాపింగ్ వెళ్దామన్నారు, నువ్వు ఇలా ఉంటే ఎలా అని అంటారు రాధిక గారు. శివ గుర్తుకు రాగానే సరే అమ్మా నేను ఫ్రెష్ అయి వస్తా, నువ్వెళ్ళు అని చెప్పి వాష్రూమ్లో దూరి అద్దం ముందు నిలబడుతుంది. ఎందుకు వాడి మాటలకి అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు తనని ఏం ప్రేమించట్లేదు కదా, అలాగే తనకి నువ్వేం ఆశలు కూడా కల్పించలేదు. ఎందుకు మరి అందలా వాడి కోసం ఆలోచిస్తున్నావు అని అంతరాత్మ ప్రశ్నిస్తుంటే, అవును నేను వాడిని ఏమీ ప్రేమించలేదు, వాడికి ఆశలు కూడా కల్పించలేదు. కానీ వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నా మీద ఆశలు పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు నా పెళ్లి వేరే వాళ్ళతో జరిగితే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందనని నా భయం. నా పెళ్లి గురించి తెలిసి వాడేం చేసుకున్నా, నన్ను ఏం చేసినా, లేక శివగారిని ఏం చేసినా దానికి ఎవరు బాధ్యులు, ఎవరికి నష్టం అనే నా బాధ. అంటే ఇప్పుడు ఈ పెళ్లి మానేసి వాడిని చేసుకుంటావా అని అంతరాత్మ అడుగుతుంది. నో, నాకు వాడిపై ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. కానీ వాడికి అర్థమయ్యేలా నా ఒపీనియన్ ఇంకా నా పెళ్లి గురించి చెప్పాల్సిందేమో అని అనుకుంటున్నా. సడన్గా తెలియడం కంటే ముందే తెలిస్తే కొంచెం తట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండేవాడు కదా అని ఆలోచిస్తున్నా. దేనికి ప్రిపేర్డ్గా ఉంటాడు? నీ పెళ్లి చెడగొట్టి నీ కుటుంబ పరువు తీయడానికా అని అంతరాత్మ వెటకరంగా అనగానే, నువ్వు ఇలా భయపెట్టే నా నోరు నొక్కేశావు అని తిట్టి, ఈ పెళ్లి వల్ల ఎవరికైనా బాధ కలిగిందో అప్పుడు చెప్తానే సంగతి అంటుంది ఇందు.
ఏం జరగదు. వాడు ఊరు నుంచి వచ్చేలోపు నీ పెళ్ళి అయ్యిందనుకో, ఇంకా వాడు చేసేదేం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఒక్కటే కోరుకోవాలి, నీ పెళ్లి జరిగే వరకు వాడు ఈ ఊరికి రాకూడదని చెప్పి అంతరాత్మమాయమైపోతుంది. నిజమే, నా పెళ్ళయ్యే వరకు వాడు రాకపోతే బాగుండు, పెళ్ళయ్యాక వాడు చేసేదేం లేదు. కానీ ఈ విషయం శివగారితో చెప్పకుండా తప్పు చేశానా అని మళ్ళీ ఆలోచనలో పడుతుంది ఇందు. సో ఇదండి శ్రీమేఘ గారు రాసిన నా ప్రేమ నీకోసమే 8వ చాప్టర్. ఇంకో 1 or 2 అప్డేట్స్లో మనకు ఇందు ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలిసిపోతుంది. సో మీకు అప్డేట్స్ రావాలి అని అంటే వెంటనే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసమని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.